హలో నమస్తే. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ పైన తీవ్ర వ్యతిరేకత రావటానికి కారణమైన అంశాల్లో నిరుద్యోగులలో ఆ పార్టీ పట్ల వచ్చిన వ్యతిరేకతే కారణం. నిరుద్యోగులు బీఆర్ఎస్కు వ్యతిరేకంగా 2023 ఎన్నికల ముందు మాట్లాడుతూ వచ్చారు. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పోవాలి అని వాళ్ళు నినాదాలు చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓట్ చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసిన వర్గాలలో మొదటి వర్గంగా యువత, నిరుద్యోగుల్ని మనం చూడొచ్చు 2023 ఎన్నికల సందర్భంగా. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ నిరుద్యోగులకు అనేక హామీలు ఇచ్చింది. మేము రాష్ట్ర నాయకత్వం హామీలు ఇవ్వడం మాత్రమే కాదు, మా హామీలపైన మీకు నమ్మకం లేకపోతే మేము ప్రియాంక గాంధీని తీసుకొస్తాం, ప్రియాంక గాంధీతో హామీ ఇప్పిస్తామంటూ ఆమెను తీసుకొచ్చి ఒక డిక్లరేషన్ పెట్టి సరూర్ నగర్ వేదికగా ఆమెతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇస్తున్న హామీలకు ఆమెతో ఒక భరోసానిప్పించింది. సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామనే ప్రకటన కావచ్చు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతికి సంబంధించిన అంశం కావచ్చు, నోటిఫికేషన్లకు సంబంధించిన అంశం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హామీ ఇది. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే నిలబెట్టుకుంటుంది ఆ మాటనని కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వంతో చెప్పించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలుగా ఉన్న రాహుల్ గాంధీ, అలాగే మల్లికార్జున్ ఖర్గే లాంటి వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం ఇచ్చిన హామీలకు మాది భరోసా అంటూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చెప్తూ వచ్చారు. నిరుద్యోగులకు ప్రధానంగా ప్రియాంక గాంధీ అటువంటి హామీ ఇచ్చారు సరూర్ నగర్ వేదికగా. సో అప్పట్లో 2023 ఎన్నికల కంటే ముందు నిరుద్యోగుల్లో ఆ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడానికి కారణం టీజీపీఎస్సీ పరీక్షలు నిర్వహించిన విధానం. సో ఆ పరీక్షలు నిర్వహించిన సందర్భంగా పేపర్ లీకేజీకి సంబంధించి కావచ్చు, ఉద్యోగాలు అమ్ముకున్నారు లాంటి ఆరోపణలు కావచ్చు, టీజీపీఎస్సీకి సంబంధించిన అసమర్థత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ తలకు చుట్టుకుంది. అదే సమయంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించి నిర్వహణ సరిగా చేయలేదు లాంటి వార్తలు, ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం లాంటివి కూడా బీఆర్ఎస్ పైన నిరుద్యోగుల్లో, విద్యార్థుల్లో వ్యతిరేకత రావడానికి కారణమయ్యాయి. పదే పదే పరీక్షలు వాయిదా వేయటం, పరీక్షలు లీక్ అవ్వడం లాంటివి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఇమేజ్ని నిరుద్యోగుల్లో భారీగా తగ్గించాయి. ఇవన్నింటినీ క్యాష్ చేసుకుని ప్రియాంక గాంధీతో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులతో హామీలు ఇప్పించి కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో లబ్ధి పొందింది. లబ్ధి పొందిన తరువాత 2.5 ఏళ్ళు గడుస్తుంది. 30 నెలల పరిపాలన పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదు లాంటి ఒక ఇంప్రెషన్ ప్రస్తుతం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉంది. నిరుద్యోగులు పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తూ వస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ వస్తున్నారు. అశోక్ నగర్లోను, దిల్సుఖ్ నగర్లోను ఇటీవల మెరుపు దాడుల తరహాలో సడన్గా రోడ్ల మీదకి వచ్చి తమ ఆందోళనని తెలుపుతూ వచ్చారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తుంది అంటూ ఆరోపణ చేస్తూ వస్తున్నారు. పోలీసు ఉద్యోగాలకు సంబంధించి వేల ఖాళీలు ఉన్నప్పటికీ 4,000, 5,000 ఉద్యోగాలు మాత్రమే నింపుతామంటాం సరైంది కాదు అని చెప్తూ వస్తున్నారు. హామీ ఇచ్చిన మేరకు 2 లక్షల ఉద్యోగాల భర్తీ ఎప్పుడు అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. అశోక్ నగర్కి వచ్చి అక్కడ నిరుద్యోగులతో కలిసి టీ తాగిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు అశోక్ నగర్ వైపు, నిరుద్యోగుల వైపు చూడట్లేదు అంటూ ప్రశ్నిస్తూ వస్తున్నారు. నిరుద్యోగులకు సంబంధించిన సమస్యను అడ్రస్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరిస్తూ వస్తుంది. ఆ సమస్య మాది కాదు అన్నట్లుగా, దాన్ని మేము చూడలేదు అన్నట్లుగా బిహేవ్ చేస్తూ వస్తుంది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 60,000 ఉద్యోగాలు ఇచ్చాం, 70,000 ఉద్యోగాలు ఇచ్చామంటూ ప్రభుత్వం చెప్తూ వస్తుంది. కానీ ఆ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ గత ప్రభుత్వంలో ఏర్పాటైన, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు చాలా తక్కువ. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించి పరీక్షలు నిర్వహించి వాటిని తామిచ్చిన ఉద్యోగాలుగా ప్రభుత్వం చెప్పుకుంటుంది. ఇలాంటి విమర్శను కూడా ఈ ప్రభుత్వం ఫేస్ చేస్తూ వస్తుంది. అయితే మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. 30 నెలలు గడిచిపోయినా, సగం పరిపాలన గడిచిపోయినా 2 లక్షల ఉద్యోగాల సంగతి ఏంటి అనే ప్రశ్న నిరుద్యోగుల వైపు నుంచి వచ్చినప్పుడు ప్రభుత్వం దగ్గర నుంచి ఆన్సర్ లేకుండా పోతుంది. ప్రభుత్వం ఎప్పుడైతే ఆన్సర్ చెప్పకుండా పోతుందో, ప్రభుత్వం ఎప్పుడైతే ఈ సమస్యను అడ్రస్ చేయడానికి నిరాకరిస్తుందో నిరుద్యోగుల్లో అన్రెస్ట్ మరింతగా పెరిగిపోతోంది. గతంలో స్వేచ్ఛగా అశోక్ నగర్కు వెళ్ళగలిగిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు అశోక్ నగర్ అంటే భయపడుతోంది. గతంలో స్వేచ్ఛగా నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య ఏంటి అనేది వినే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఇప్పుడు నిరుద్యోగులంటే భయపడుతోంది. నిరుద్యోగులంటే భయపడడానికి కారణం ఏంటి అంటే, ఆ స్థాయిలో తామిచ్చిన హామీ మేరకు నోటిఫికేషన్లు ఇవ్వలేకపోవడమే. డిక్లరేషన్ ఇచ్చిన అంశాన్ని కూడా చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు, మంత్రులు మరిచిపోయారు. డిక్లరేషన్ అమలు చేయాలనే ఆలోచన కూడా వాళ్ళ మెదడులో నుంచి పక్కకెళ్ళిపోయినట్టు కనపడుతోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో నిరుద్యోగుల్లో ప్రభుత్వం పట్ల తీవ్రమైన వ్యతిరేకత కనపడుతోంది. నిరుద్యోగుల్లో అసహనం కనపడుతోంది. అది చాప కింద నీరులా క్షేత్రస్థాయి వరకు వెళ్ళిపోతుంది. కేవలం హైదరాబాద్లో కోచింగ్ సెంటర్స్లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్థుల్లో మాత్రమే కాదు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈ ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు ఇవ్వట్లేదని కావచ్చు, ఈ ప్రభుత్వం నిరుద్యోగులను నిర్లక్ష్యం చేస్తుందని కావచ్చు భావన పెరిగిపోతూ ఉంది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. ఇటీవల సరూర్ నగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటైన యువ సంగ్రామ సదస్సు భారీగా సక్సెస్ అవ్వటం కూడా ప్రభుత్వం పైన నిరుద్యోగుల్లో ఉన్న వ్యతిరేకతకి నిదర్శనంగా చూడాల్సిన అవసరం ఉంది.
చాలా రాజకీయ పార్టీలకు అనుకూలంగా విద్యార్థి సంఘాలుంటాయి. చాలా రాజకీయ పార్టీలకు అనుకూలంగా కొంతమంది విద్యార్థులు ఆయా సమస్యలపైన పోరాటం చేయడం చూస్తూ ఉంటాం. యువ సంగ్రామ సదస్సు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఇతర పార్టీలకు సంబంధించిన సానుభూతి పరులుగా ఉన్న విద్యార్థులు, విద్యార్థి సంఘాలకు సంబంధించిన నాయకులు, వాళ్ళకి సంబంధించిన టీమ్ అంతా కూడా ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తడం చూసాం. సో ఇది ప్రభుత్వం పైన పార్టీలకు అతీతంగా నిరుద్యోగ యువత అందరిలోనూ వ్యతిరేకత పెరిగిపోతుంది అనడానికి సంబంధించిన నిదర్శనంగా కనపడుతోంది. యువ సంగ్రామ సదస్సుకు భారీగా విద్యార్థులు హాజరైన తర్వాత, ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్న తర్వాత, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తప్పుబడుతున్న తర్వాత, ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది లాంటి మాటలు విద్యార్థుల నుంచి వస్తున్న తర్వాత, ఆ సదస్సుకు వ్యతిరేకంగా, ఆ సభకు వ్యతిరేకంగా, సభలో మాట్లాడిన నాయకులకు వ్యతిరేకంగా దాదాపు అరడజన మందికి పైగా ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి బీఆర్ఎస్ పార్టీ పైన విమర్శలు చేస్తూ వచ్చారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కొట్లాట వేరే, నిరుద్యోగులకు సంబంధించిన కొట్లాట వేరే. నిరుద్యోగులు కొట్లాడుతుంటే పార్టీలు అక్కడికి వెళ్ళి నిలబడుతున్నాయి. నిరుద్యోగులు మాకు రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయి, మాకు అధికారం కావాలి కాబట్టి మా వెనక మీరు నిలబడండి అంటే ఏ నిరుద్యోగి వెళ్ళి రాజకీయ పార్టీల వెనక నిలబడే పరిస్థితి ఉండదు. నిరుద్యోగులకు సంబంధించిన ఆందోళనని రాజకీయ పార్టీలు అక్కడికి వెళ్ళి నిలబడి అడ్రస్ చేస్తున్నాయనే విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉంది. గతంలో అశోక్ నగర్లో ఆందోళన జరిగినా, గతంలో ఇంకెక్కడ ఆందోళన జరిగినా, ఆ ఆందోళనలన్నీ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన ఆందోళనలు కాదు. 2023 కంటే ముందు అక్కడ ఆందోళన జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకత్వం అక్కడికి వెళ్ళి నిలబడింది. అశోక్ నగర్కు రాహుల్ గాంధీ వెళ్ళి అక్కడ విద్యార్థులతో కలిసి టీ తాగి వాళ్ళ సమస్యను అడ్రస్ చేశారు. అంత మాత్రం వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు కాదు. అక్కడ ఉన్న సమస్య దగ్గరికి రాజకీయ పార్టీలు వెళ్ళి వాళ్లకు భరోసా ఇచ్చి మేము సమస్య పరిష్కారం చేస్తామని చెప్పాయి. ఇప్పుడు సరూర్ నగర్లో జరిగిన సదస్సు కూడా విద్యార్థులకు సంబంధించిన సదస్సుగానే చూడాలి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జరిగినప్పటికీ. సో విద్యార్థులకు సంబంధించిన సమస్యను బీఆర్ఎస్ అడ్రస్ చేసినట్టు చూడాలి తప్ప, అది బీఆర్ఎస్కి సంబంధించిన సదస్సుగా చూసి బీఆర్ఎస్ పైన విమర్శలు చేసుకుంటూ పోతే నిరుద్యోగుల అంశాన్ని అడ్రస్ చేసినట్టు కాదు. అది కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. రాజకీయ పరమైన విమర్శల ద్వారా ఈ వ్యతిరేకతను అధిగమిస్తామనుకుంటే అది కాంగ్రెస్ పార్టీ అత్యాశ అవుతుంది. కాబట్టి నిరుద్యోగుల్లో క్రమంగా ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతని గమనించకపోతే, దాన్ని తగ్గించే ప్రయత్నం చేయకపోతే, వాళ్ళకి ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే కాంగ్రెస్ పార్టీ పైన కూడా 2023లో బీఆర్ఎస్ సర్కారుకు వ్యతిరేకంగా ఏ రకంగా అయితే నిరుద్యోగులు, విద్యార్థులు పనిచేశారో అదే తరహా పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఒక ఇంప్రెషన్ తెలంగాణలో యువతలో ఉన్న అసహనాన్ని చూస్తే కనపడుతోంది.